హాయ్ అండి, నమస్తే. నేను మీ జీవిత. వెల్కమ్ టు జీవిత తెలుగింటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో మనం ఎప్పుడూ రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే ఇడ్లీ దోశ కాకుండా ప్రత్యేకంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన కొర్రలతో చేసుకునే మిల్లెట్ ఇడ్లీ దోశ రెసిపీని చూపించబోతున్నాను. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగపడే ఎన్నో పోషక విలువలు కలిగిన రెసిపీ ఇది. ఇందులో మనం రైస్, పోహాను అసలు యూజ్ చేయట్లేదు కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా ఇది బెస్ట్ రెసిపీ అండి. సో ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి ఉండే ఈ కొర్రలతో దోశ ఇడ్లీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా మనకి దోశ ఇడ్లీ కోసం బ్యాటర్ కావాలి కదా. దానికోసం ఒక బౌల్ని తీసుకొని 2 కప్స్ దాకా కొర్రలను తీసుకోండి. ఈ కొర్రలను ఇంగ్లీష్లో ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు. మరి ఈ కొర్రల్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి బోన్ మజిల్స్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి, ఇమ్యూనిటీని పెంచి మన హెయిర్కి, స్కిన్కి కూడా మంచి హెల్త్ని ప్రొవైడ్ చేస్తాయి, మరియు శ్వాసకోశాల నరాలను శుభ్రం చేసే గుణం ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్ దాకా మినపగుళ్ళను తీసుకోండి. నేను ఈ చిరుధాన్యాన్ని 1.5 or 2 years నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ మిల్లెట్స్లలో చాలా రకాలు ఉంటాయండి. అందులో ఈ ఫాక్స్టైల్ మిల్లెట్ ఒకటి. ఈ కొర్రలు యూజ్ చేయడం వల్ల పొందే హెల్త్ బెనిఫిట్స్ని గూగుల్ అండ్ యూట్యూబ్లో చూసి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం వాటర్ని పోసి శుభ్రంగా 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తాన్ని వడపోసేయాలి. అలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ నిండుగా నీళ్లు పోసి కనీసం 6 లేదా 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. కావాలంటే మీరు వీటిని ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. మనం రెగ్యులర్గా రైస్తో చేసుకునే దోశకైతే 4 లేదా 5 గంటల పాటు నానబెడితే సరిపోతుంది. కానీ చిరుధాన్యాలు నానడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. కొర్రల్ని ఇలా నానబెట్టి తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇలా 8 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ మెత్తగా వీటిని రుబ్బుకోవాలి. నేనైతే ఇక్కడ మిక్సీ జార్లో గ్రైండ్ చేస్తున్నాను. మనం మిల్లెట్స్ నానబెట్టిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. కావాలంటే మీరు వాటిని వడపోసి మళ్ళీ వాటర్ పోసుకొని వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీటిని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఎంత వీలైతే అంత స్మూత్గా రుబ్బుకోవాలి. మరి ఎక్కువ నీళ్లు పోసి రుబ్బొద్దు, అలా అని గట్టిగా అంటే తక్కువ నీళ్ళు పోసి కూడా రుబ్బొద్దు. మీడియం కన్సిస్టెన్సీలో ఉండేలా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక గరిటె సహాయంతో కానీ లేదా చేయి సహాయంతో కానీ ఇలా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత మూతను పెట్టేసి 8 లేదా 10 గంటల పాటు ఫర్మెంట్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా పులుస్తుంది అనమాట. ఇలా పొంగిన పిండిని ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని గిన్నెలోకి తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పిండిని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు 3 నుంచి 4 రోజుల పాటు ఆ పిండిని మీరు వాడుకోవచ్చు. నేనైతే ఈ పిండి మొత్తాన్ని ఇప్పుడు యూజ్ చేస్తాను కాబట్టి వేరే గిన్నెలోకి తీసుకోవట్లేదు. ఇలా పొంగిన పిండిలోకి మీరు రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకొని గరిటెతో ఒకసారి అంతటిని బాగా కలుపుకోండి. ఇదే పిండితో మీరు ఇడ్లీ, క్రిస్పీ దోశ, స్పాంజ్ దోశ, సెట్ దోశ, పొంగనాలు, ఊత్తప్పం ఇలా ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు మీకు ఇడ్లీ అండ్ ప్లేన్ దోశను మాత్రమే చేసి చూపించబోతున్నాను. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇడ్లీకి అయితే ఇలా ఉంటే సరిపోతుంది. కానీ దోశ అనేది క్రిస్పీగా రావాలంటే వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. సో నేను దోశ కోసం కొంచెం పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అలా కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ముందుగానే సాల్ట్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నేనేమి యాడ్ చేయట్లేదు. కావాలంటే మీకు తక్కువగా అనిపిస్తే మీరు ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గిన్నెను ఒక ప్రక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకుని తర్వాత దోశని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు కావాలంటే మీరు ఇడ్లీ మౌల్డ్స్లోకి కొంచెం గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేనేం అప్లై చేయట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇడ్లీ మౌల్డ్స్లో ఇడ్లీ బ్యాటరీని కొంచెం కొంచెంగా ఇడ్లీ మౌల్డ్స్లో వేసుకోవాలి. ఇడ్లీ పిండిని నిండుగా వేయకూడదు, కొద్దిగా వెల్తిగా వేసుకోవాలి. ఎందుకంటే ఇడ్లీలు స్టీమ్ అయ్యేటప్పుడు కొద్దిగా ఉబ్బుతాయి కాబట్టి, అంటే పొంగుతాయి కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకోవాలి. దానికోసం నేను ముందుగా ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఇడ్లీ గిన్నెను తీసుకొని అందులో కొంచెం వాటర్ని పోసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇడ్లీ గిన్నెను పెట్టుకొని అందులో వాటర్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్స్ని పెట్టుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పైన మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని 5 minutes పాటు అలా వదిలేయండి.
కావాలంటే మీరు ఈ సమయంలో ఒక స్పూన్ సహాయంతో కానీ లేదా టూత్పిక్ సహాయంతో కానీ ఇలా చెక్ చేసుకున్నట్లయితే బ్యాటరీ అనేది స్పూన్కి ఏమీ అంటనట్లయితే కుక్ అయిపోయినట్టేనండి. ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే మనం రైస్తో చేసిన ఇడ్లీ అయితే కొంచెం వైట్గా వస్తుంది కదా, కానీ కొరలు అనేవి కొంచెం లైట్ ఎల్లో కలర్లో ఉంటాయి కాబట్టి ఇడ్లీ కూడా లైట్ ఎల్లో కలర్లోకి వచ్చింది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో మీరు సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ ఇప్పుడు దోశని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెన్నాన్ని పెట్టుకోండి. నేను ఇక్కడ ఇనుప పెన్నం మీద దోశలు వేస్తున్నాను. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక 2-3 చుక్కల ఆయిల్ని వేసి ఆయిల్ని ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేసి ఆ తర్వాత దోశను వేయండి. దోశ అనేది క్రిస్పీగా రావాలంటే నిదానంగా మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోశను కాల్చుకోండి. దోశ కొద్దిగా మెత్తగా రావాలనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశని కాల్చండి. దోశ బ్యాటరీని అలా స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ని కానీ గీని కానీ అప్లై చేసి దోశను బాగా కాల్చుకొని ప్రక్కకు తీసుకోవడమే. మీకు క్రిస్పీ దోసెస్ కావాలనుకుంటే దోశ అనేది ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని తీసుకోవడమే. అంతేనండి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా చేసుకునే మిల్లెట్ దోశ ఇడ్లీ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. హెల్దీగా తినాలనుకున్నా లేదా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికైనా ఇలా మిల్లెట్ దోశను ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఇంకా హెల్దీ కూడా. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. వీటి కాంబినేషన్గా సాంబార్, చట్నీ, కారం పొడి ఇలా వేటితో తీసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఈ కొర్రలతో చేసిన హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం జీవిత తెలుగింటి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ ఎంచుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా ముందుగానే మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.